సడన్‌గా ఇప్పుడు రేషన్ కార్డ్ గానీ, ఇందిరమ్మ ఇల్లులు గానీ 10 ఇయర్స్ తర్వాత లాంచ్ చేయడం జరిగింది. సో, ఏదన్నా పథకం లాంచ్ చేసినప్పుడు ఆబ్వియస్‌లీ ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి వేచి చూస్తున్నారు ప్రజలు. ప్రజలు వేచి చూస్తున్నప్పుడు ఏంటంటే మాకు కావాలి ఫస్ట్ మాకు కావాలనేది ఆబ్వియస్‌లీ సహజం అది మనుషుల్లో. సో, దాంట్లో తప్పిస్తే తప్పకుండా ఏదైతే విడతల వారీగా చేస్తున్నామో అండ్ రేషన్ కార్డ్ షుడెంట్ బి అన్ ఇష్యూ బికాజ్ ఇట్ ఈస్ అ కంటిన్యూయస్ ప్రాసెస్. దీంతోని ఆగిపోతదనేది లేదు. సో, తప్పకుండా ఇప్పుడు నిన్నటి వరకు మా కాన్స్టిట్యున్సీలోనే చేసాం. దాదాపు 5,000 పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. ఆల్మోస్ట్ 11,000 పైగా అడిషన్స్ అయినాయి, మెంబర్ అడిషన్స్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మా కాన్స్టిట్యున్సీ వరకు దాదాపు 30,000 పైన వరకు రేషన్ కార్డ్ లబ్ధిదారులు ఉన్నారు ఈరోజు మెంబర్స్. సో, ఇట్ ఈస్ అ కంటిన్యూయస్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ రీచ్ అప్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇప్పుడు నియోజకవర్గ వారీగా 3,500 ఇవ్వడం జరిగింది. ఇంకా 3,500 గ్రౌండ్ చేస్తే నెక్స్ట్ విడతలు చేస్తామని చెప్తున్నాం. సో, వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు మాకు రాలేదనే వాళ్ళకన్నా ఎవరైతే తీసుకుంటున్నారో ఇల్లులు గ్రౌండ్ చేయాలా అనే దీంట్లో చూస్తాము అన్నట్టు మాకు వచ్చేసింది కదా అనే సంతోషం. సో, ఇట్స్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లోకల్గా రూరల్గా కాబట్టి అది కన్ఫ్యూజన్ ఉండడం సహజం.